బాహుబలి సినిమాతో తనకంటూ పాన్ ఇండియా రేంజ్లో గొప్ప మార్కెట్ను క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్. ఈ మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో మంచి విజయాలు సాధిస్తూ ఉండటంతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు అతనితో సినిమాలు చేయటానికి పోటీ పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన మాత్రం సెలెక్టెడ్గా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం. ఇక ఇంతకు ముందు సలార్, కల్కి లాంటి 2 సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్లను సాధించిన ఆయన ఈ సంవత్సరం రాజాసాబ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రస్తుతం హను రాఘవపుడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమాతో ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో తృప్తి డిమ్రీ హీరోయిన్గా చేస్తుందంటూ సందీప్ రెడ్డి అనౌన్స్ చేసినప్పటికీ ప్రభాస్ మాత్రం తన పక్కన తృప్తి డిమ్రీ సెట్ అవుతుందా అని సందీప్ రెడ్డి వంగతో డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ సందీప్ మాత్రం తృప్తి మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తను చాలా మంచి పర్ఫార్మర్, ఆమె కూడా మన సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పాడట. ఇక ఆయన రాసుకున్న పాత్రకి తృప్తి చాలా బాగా సెట్ అవుతుందని సందీప్ చెబుతూ ఉండటంతో ప్రభాస్ కొంతవరకు డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సందీప్ని నమ్మి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకు ముందు యానిమల్ సినిమా సమయంలో కూడా రణబీర్ కపూర్కి చాలా డౌట్లుంటే సందీప్ వాటిని తీర్చాడు. ఆ సినిమాతో మనం సక్సెస్ కొట్టబోతున్నామని చెప్పి మరీ సక్సెస్ని అందించాడు. రణబీర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందించి పెట్టాడు. దీనివల్ల ప్రభాస్ కూడా సందీప్ని బ్లైండ్గా నమ్మి ముందుకెళ్లటమే బెస్ట్ అనే ఒక నిర్ణయానికైతే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ దెబ్బతో స్పిరిట్ సినిమాలో తృప్తి హీరోయిన్గా చేయటానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించి 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగడతాడా లేదా అనేది.